అందరికి నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది. మా శ్రీదేవి డ్రామా కంపెనీ ఫ్యామిలీ దగ్గరికి మళ్ళీ కలవడానికి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. దీనికంటే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఉందండి. ప్రేక్షకుల దయ వల్ల, ప్రేక్షకుల ప్రేమ అభిమానం వల్ల నా మొదటి సినిమా బలగం సూపర్ డూపర్ హిట్ అయింది. అట్లాగే నా రెండో సినిమా స్టార్ట్ చేయబోతున్నాను. సినిమా పేరు ఎల్లమ్మ. ఎల్లమ్మ సినిమా అమ్మవారి సినిమా కాబట్టి బోనాల పండుగ చేసి ఆ అమ్మవారి ఆశీర్వాదం మళ్ళీ తీసుకుందాం. కన్నుల పండుగ అమ్మవారిని తృప్తి చేసిన తర్వాత సినిమా స్టార్ట్ చేద్దామని వచ్చాను. ఆ పండుగ చేసుకుందామండి. ఈ పండుగ చేయడానికి మా బ్యాచ్ ఒక 4 బ్యాచ్ ను పెట్టాను. ఇంకా రాలా వీళ్ళు. హలో ఎవరు మనం పిలిచింది? వేనన్న పిలిచాడు. వేనన్నా ఏ హాయ్ గాయ్స్. ఇప్పుడు దాకా బాగున్నాను రైగా మీద మీ దయ. నువ్వు వచ్చా కాబట్టి ప్రోగ్రామ్ ఇంకా బాగుంటది కదా. నేను ఎందుకు వచ్చానంటే నా రెండో సినిమా స్టార్ట్ చేసే ముందు బోనాల పండుగ చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. అన్నా నీ రెండో సినిమా ఖచ్చితంగా హిట్ అవుద్దన్నా. 100% రాసి పెట్టుకో, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఎలా? ఎందుకంటే ఆ సినిమాలో నీ క్యారెక్టర్ లేదు. అంటే మరి సుధీర్ సీన్ ఉన్నారా? వాళ్ళు కూడా లేరురా. అయితే ఇంకా పెద్ద హిట్ అవుతుంది. నీకెంత పెద్ద ఫ్యాన్ తెలుసా నేను? జబర్దస్త్ లో నీ అందరు బాగా స్కిట్ చూసి జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చాను తెలుసా నేను. బాగా డెవలప్ అయిపోయారు. నిజంగా నేను చూస్తే నాకు గర్వంగా ఉందిరా. బాగా డెవలప్ అయ్యావు. ఏం చేస్తున్నావు ఇప్పుడు? చైతీరా నీ నెక్స్ట్ సినిమా పేరేందన్నా? ఎల్లమ్మ. ఎక్కడికి రా? నువ్వే కదన్నా ఎల్లమ్మ అన్నావు. ఇది కొమరం అంటే టైమింగ్ అంటే కొమరం. ఒక్క నిమిషం ఎవరి కో డైరెక్టర్ గారు, మన కొమరం ఉన్నాడు కదా, వాడికి ఒక క్యారెక్టర్ అనుకున్నాం కదా, ఆ క్యారెక్టర్ తీసేయండి. అదేంటి? ఇప్పుడు ఎల్లమ్మ. నేను వచ్చిన పని చెప్తాను, ఇంకా మీతో పెట్టుకోను. చెప్పండి. రెండో సినిమా ముందు ఒకసారి బోనాల పండుగ చేసి అమ్మవారిని చాలా తృప్తి చేసి అమ్మవారి ఆశీర్వాదాలు నాకు మీకు మన ప్రేక్షకుల మీద ఉండాలని వచ్చాను రా. మీరు ఏదో ఒకటి చేసి బోనాల పండుగ సూపర్ డూపర్ హిట్ చేయాలి. మనతో పాటు మొత్తం ఊర్లో అన్న పిల్లని చెప్తాను. హలో ఊరోళ్ళు రండి. రాజు ఈవెంట్లు బాగుతున్నాయా? బాగుతున్నాయి అన్న. సూపర్ రా. మొన్న ఒక అమ్మాయి అడిగిందిరా. ఏమని అడిగిందన్న? రాంప్రసాద్ ఎలాగున్నావు నన్ను అడిగింది. అరే మన బోలే అని వచ్చాడు రా. అన్నా బోలే అన్న, నీ మీద ఒక పాట రాసా అన్న. పాడు. బం బం బోలే శంఖం మోగేలే డమ్ డమ్ బోలే. ఇందులో నాదేమలేదు. బోలే నువ్వే కదన్నా? డోలే తప్ప బోలే ఆడుతుంది. డోలే అని బోలే చేశాను. శిరీష ఏంటి డైట్ చేసావా? ఇంత సన్నగా అయ్యో. ఏ డైట్? ఆఫ్టర్ 6 నో ఫుడ్. అంత లెక్కలే తర్వాత. అవును, ఈ మధ్య మన హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు అయ్యాయి కదా, నువ్వేమైనా వెళ్ళావా? లేదే. అరే నువ్వు వెళ్ళావా మిస్ వరల్డ్ పోటీలకి? వెళ్ళలే. స్టార్టింగ్ చూసాను రా, వెల్కమ్ గర్ల్స్ అమ్మాయి కనిపించలే. నీకు నా గురించి తెలియట్లేదు. నేను డాన్స్ వేస్తే దుమ్ము దులిపోద్ది మొత్తం. అమ్మా మహేశ్వరి, నువ్వు చికెన్ షాప్ దగ్గర మటన్ షాప్ డాన్స్ వేద్దామా? ఎందుకంటే దాంట్లో కూడా దుమ్ములు ఉంటాయి కదా, ఎగిరిపోతాయి. సైలెంట్ గా ఉన్నారేంట్రా బాబు మీరు? ఈరోజు బోనాలు కదా, గెస్ట్ వచ్చారు మనకి. ఎవరు? వేనన్న రా అన్న. ఈసారి బోనాల పండుగ వేనన్న దగ్గర నుండి చేస్తున్నాడు అన్న. రాంప్రసాద్ చెప్పనా? ఏదో డౌట్ కొడుతుందిరా. అంటే మీ మీద కాన్ఫిడెన్స్ ఇంకా నాకు రావట్లే. ఇంకేమన్నా యాడ్ ఏం కావాలా మనకి? యాక్చువల్ మేమందరం బాగానే చేస్తాం, కానీ నువ్వు అన్నట్లు శ్రీదేవి డ్రామా కంపెనీ పిలుద్దాం అన్న. ప్లీజ్ ఫోన్ చేయరు ఒకసారి. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. అసలు ఏంటి విషయం? శ్రీదేవి డ్రామా కంపెనీ ఎందుకు పిలిచారు? శ్రీదేవి డ్రామా కంపెనీ ఏముందండి, గత 4 సంవత్సరాల నుంచి బోనాల పండుగ మీరే చేస్తున్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఈసారి కూడా గ్రాండ్ గా చేయండి. కాకపోతే విషయం ఏంటి, ఈసారి స్పాన్సర్షిప్ అంతా మా వేణన్నది ఈసారి. హలో వేణు గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. బలగంతో చాలా బలంగా ముందుకొచ్చారు. ఆ తర్వాత ఏంటి సైలెంట్ అయిపోయారు? సైలెంట్ అవ్వలేదు, మళ్ళీ మొదలు పెడదామని వచ్చాము. ఆ రెండో సినిమా మొదలు పెట్టే ముందు కూడా మన ఈటీవీ ప్రేక్షకులందరితో కలిసి, మన శ్రీదేవి ఫ్యామిలీతో కలిసి బోనాలు ఈసారి నేను చేద్దాం అనుకుంటున్నాను. సో నా బోనాల పండుగ మీరు అద్భుతంగా చేసిస్తే ఆశీర్వాదం తీసుకొని ఎల్లమ్మ మొదలు పెడతాను. సూపర్ అండి, మీరు అనుకున్నట్టే చాలా సక్సెస్ఫుల్ గా ఈ మూవీ కూడా బలగం కంటే పెద్ద హిట్ కావాలని బోనాలు సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. సో మన
బోనాల జాతరని ఇంకాస్త రెట్టింపు చేయడానికి కొంతమంది స్పెషల్ అతిథులు వచ్చేస్తున్నారు. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ మూవీ టీమ్ మార్గన్. Welcome Vijay sir. Welcome to Sridevi Drama Company. Such a pleasure having you here. Thank you. Nice meeting you after a long time. Such a pleasure sir having you today here. Thank you. Especially ee roju festival episode and meerandaru అతిథులుగా ఈ రోజు రావడం అనేది ఇంకా మాకు చాలా హ్యాపీగా ఉంది. My pleasure too. Thank you so much. And of course we have to mention some special names. Brigida. And itwaipu the beautiful Deepshika. And welcome to you too as well, Ajay. Welcome to Sridevi Drama Company. Thank you, Andy. Thank you. తాలూకు ఉందండి. అజయ్ వాళ్ళ మదర్ వచ్చి మా విజయ్ గారు సిస్టర్. సో సార్ లాంచ్ చేస్తున్నారు, సినిమాలో కలిసి వర్క్ కూడా చేస్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పేరు ఇప్పుడు నేను చెప్పాలి, కానీ ఆ పేరు చెప్పే ముందు సార్ దగ్గర కనుక్కోవాలి. సార్ మిమ్మల్ని లియో అనమంటారా, జాన్ అనమంటారా, పాల్ అనమంటారా? ఆల్ అనమంటారా? వెల్కమ్ డైరెక్టర్ గారు లియో జాన్ పాల్. సార్ సినిమా నుంచి మా జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అఫ్ కోర్స్ మీ సినిమా చూసిన తర్వాత ఇట్ హస్ బికమ్ సమ్ ఆఫ్ అవర్ ల్యాండ్ మార్క్ మూవీస్ ఇన్ తెలుగు. అసలు ఒక డబ్డ్ సినిమా ఇంత పెద్ద సక్సెస్ తెలుగులో అవడం మీ సినిమా నుంచి మొదలైంది. సో డెఫినెట్ గా వన్స్ అగైన్ వి ఆర్ సో హ్యాపీ టు హావ్ వన్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్ వన్స్ అగైన్ ప్లేయింగ్ ఆన్ అవర్ Telugu screens. I'm also really grateful for your appreciation and you have really accepted me as your Telugu actor and I'm also trying to learn Telugu. Still it is taking more time for me to learn Telugu. It's your problem, not my problem. You didn't talk to me properly for the past 10 years. You didn't train me in Telugu. I didn't train you in Telugu. ఓహో, మా రష్మి గారు తెలుగు మీకు నేర్పించి మీరు మాట్లాడాలని ఆశపడుతున్నారా? ఇంతలో చూస్తున్నాను మీ ఇద్దరికి ఏదో పాత పరిచయం ఉన్నట్లు బాగా క్లోజ్ గా మాట్లాడుకున్నారు, మీరు గమనించారా? గమనించాం. ఎలా మీ పరిచయం? She was about to act in my first movie. Because of her call sheet something happened. Not because of my call sheet. Sir, which movie sir? Dr. Salim. పెద్ద హిట్ సినిమాలో ఛాన్స్ పోగొట్టుకున్నావు రష్మి నువ్వు. After the Betadulu also I tried Rishmi. Something had happened at that time. Sir. అయ్యో అలాంటిది ఏం లేదు. But not anymore. She'll be acting in my movie very soon. మాదో రిక్వెస్ట్ సార్, మీది బిచ్చగాడు 1, 2 రెండు చూసాం, బిచ్చగెత్తే 3 అని పెట్టి రష్మిని తీయండి సార్. I'm only directing, yes. సార్ ప్లీజ్ అనౌన్స్ సార్, బిచ్చగెత్తే 3. Rashmi is going to be with me in my బిచ్చగాడు 3. రష్మిని మనం త్వరలో బిచ్చగెత్తలో చూడబోతున్నాం, చాలా ఆనందంగా ఉంది నాకు. మేడం ఆ సినిమాలో మనం అందరం క్యారెక్టర్ చేయాలి, రష్మికి వెళ్ళి రూపాయి వెళ్ళిపోవాలి అందరూ. మీరు పవి టీచర్ క్యారెక్టర్ చేశారు కదా, ఆ క్యారెక్టర్ మీ అందరం పెద్ద ఫ్యాన్. నరేష్ షూటింగ్ జరుగుతూ అటుపకి వెళ్తావేంట్రా? పవి టీచర్ చూసావా? ఆ క్యారెక్టర్ ఎలా ఉంటది? సూపర్. సో ఇప్పుడు మీరు టీచర్, మీ అందరూ స్టూడెంట్స్, మాకు ఏం పాఠం చెప్తారు మీరు? టీచర్ ఈస్ హరాసింగ్ మీ. టీచర్ ఐ వాంట్ టు సే వన్ పోయం. పాడు. జానీ జానీ ఎస్ పప్ప, పవి టీచర్ సూపర్ అప్ప. సో విజయ్ సార్, మార్గన్ సినిమా నుంచి మా ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సూపర్ న్యాచురల్ యాక్షన్, రొమాంటిక్, సీరియల్ కిల్లింగ్, మర్డర్ మిస్టరీ, థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్. yes. దాంట్లో రొమాన్స్ సార్ కాదండి, నాకు మాత్రమే. ఎందుకు? He has given me a pair but not romantic scenes in the movie. Next part will please give me a chance, we'll do a full romance sir. అంటే మార్గన్ పార్ట్ 2 లో సార్ with aggressive love. Everyone is seeing me as a serious person, Rishmi, but I am not a serious person. You're not a serious I'm very person? romantic person. Very romantic person. Yeah. ఇప్పుడు రొమాన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా సార్, సినిమాలో ఎలాగో జరగలేదు కాబట్టి ఇక్కడ మన కోసం ఒక 2 minutes రొమాంటిక్ సీన్. Is it okay with you? Okay. Now what should I do now? You tell me. అంటే మీ సినిమాలో మీ హీరోయిన్ తో చేస్తారా లేకపోతే అంటే? Actually you are my heroine, you forgot everything. So you like this romance, sir? How is this romance? Is it okay with you? చాలా బాగుంది సార్ యాక్చువల్ గా. బట్ సరే, ఇంకా ఇక్కడ మంచి ఒక యూత్ కుర్రాడు ఉన్నాడు కాబట్టి మీరు చెప్పండి, ఫస్ట్ ఐ కాంటాక్ట్. ఫస్ట్ వచ్చి ఫోన్ కాంటాక్ట్. మీ నంబర్ ఇస్తే నేను
ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ మేనమావ అల్లుడు ఎంత బాగా మాట్లాడుకుంటున్నారో రొమాన్స్ గురించి. ఇప్పుడు మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే ఒక మంచి లవ్ సీన్ పెడతా, బాగా ఫేమస్ అయింది, దానికి జస్ట్ మీద లిప్ సింక్ ఇవ్వండి సరిపోతుంది. Okay, ready. అంటే మీద డాన్స్ లో మంచిగా ఉంది, ఇప్పుడు లవ్ కూడా చూద్దాం ఎలా ఉంటదని. I want Arjun Reddy romance. అయితే ఏం చేయాలంటే విజయ్ గారు ఇప్పుడు మన రామ్ ప్రసాద్ గారిని పెట్టుకొని గుద్దేసి బాగా అది నా పిల్ల అని చెప్పాలి. Ready, action. రెడీ. సార్ ఫైనల్ గా వాళ్ళిద్దరు కలిపారా? ఇప్పుడు అదేసి నరేష్ గారు చేస్తాడు, తిని తీసుకొని పవితో రే ఎవడ్రా వాడు? ఆ! కంప్లీట్. లెట్స్ గో. లెట్స్ గో. ఎవడ్రా వాడు? టిన్ 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 టిన్. బాడా 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 బం బం. నువ్వు మధ్య తిరుగుతూ ఎలా ఉంది తెలుసా? మమ్మీ డాడీ మధ్య పిల్లలు ఆడిస్తారు కదా. హా! వాడా 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 వాం. ఓ ప్లేట్ వాడా. అది కాదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అది నా పిల్లరా. ఆ! మనం పోతే మన లైఫ్ లో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకరు ఉంటారా, నా లైఫ్ లో తనురా. వాడా వాడా వాడా. అరే అమిత్. ఆ, ఆ, ఆ. సూపర్ సూపర్ సూపర్. అండ్ ఆర్ జడ్జెస్. సో విజయ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ సార్. Thank you, sir. మ్యూజిక్ డైరెక్టర్ గా, డైరెక్టర్ గా, యాక్టర్ గా, ప్రొడ్యూసర్ గా ఎన్ని రకాల మాకు ఇన్స్పైర్ సార్ మీరు. Pleasure meeting you, sir. I have seen your trailer and movie. థ్యాంక్ యూ సార్. Wonderful. You also have done a great job in this industry. From actor to director, happy to meet you and I would like to work with you in future, sir, in Telugu movie if possible. బిఫోర్ కెమెరా కంటే కూడా తమిళనాడులో మిమ్మల్ని అందరూ ఒక బెస్ట్ హ్యూమన్ బీయింగ్ గా చూస్తున్నారు. ఒక పర్సన్ సక్సెస్ అనేది వాళ్ళ ప్రొఫెషన్ లో ఏం సాధించారన్నది కాదు, పర్సనల్ లైఫ్ లో వాళ్ళని మిగతా వాళ్ళు ఎలా గుర్తు పెడుతున్నారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇన్ దట్ వే యు ఆర్ అ వెరీ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్. Thank you, thank you. You are really rocking. I saw your step, no? I wanted to see it alone in the stage. Could you please play the same music and dance for us? What is this music? ఏ పాట పెట్టినా స్టెప్ మాత్రం అదే. రష్మి గారు, మ్యామ్. మీరు ఇప్పుడే ఆ డాన్స్ చేసేస్తే అవును. సార్ వాళ్ళు బయలుదేరిపోతారు కాబట్టి అది. ఆయన ఇక్కడికి పంపించేసేయండి, మనం ఆయన కూర్చోపెట్టి ఎంటర్టైన్ చేసి అప్పుడు మీ చేత డాన్స్ చేయిస్తాం. సో వీళ్ళు నాతో పాటు ఇక్కడ ఉంటారు, మీరు మ్యామ్ అండ్ సార్ తో అక్కడ ఉంటారు. Sure, sure. Thank you, thank you. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్రచోదయాత్